వావ్! నాకు కూడా ఎవరికైనా ఫోన్ చేసి నేను 100 క్రోర్ ఈవెంట్లో ఉన్నానని చెప్పాలని ఉంది. ఇదిగోండి సార్. అందరికి నమస్కారం. ముందు అనగనగా ఒక రాజు టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్ వంశీ. ఎక్కడో కనిపిస్తలేడేంటి? వంశీ ఎక్కడున్నాడు? వంశీ కనిపి ఇట్రా. మీరు ఎంతసేపు హీరోలు హీరోయిన్లు మీరే చూసుకుంటారా? మా ప్రొడ్యూసర్ని పైకి తీసుకురారా? పైకి అంటే స్టేజ్ పైకి. సో వంశీ ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్లో వంశీని చూసి మేము కూడా నేర్చుకునే స్టేజ్ ఉంది. సో కంగ్రాట్స్. అండ్ టీం అందరికీ, ఎస్పెషల్లీ ఆల్ టెక్నీషియన్స్, మ్యారీకి అండ్ చిన్మయి అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అండ్ డిఓపి, ఇలా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్స్. అండ్ మీనాక్షి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. సో అప్పుడు మేమంతా ఆ సినిమాని సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు అనగనగా ఒక రాజుని సెలబ్రేట్ చేస్తున్నాం. మీనాక్షికి కంగ్రాట్స్. అండ్ ఇందాక ఎవరు అన్నారు, ఈజ్ ఎ వన్ మ్యాన్ షో. ఎస్, నవీన్ ఈజ్ ద వన్ మ్యాన్ షో. సో ఈ సినిమా చూసినప్పుడు మేము రిలీజ్కి ఒక రోజు ముందు క్యూబ్లో చూస్తే నవ్వుతున్నాం. బట్ అప్పుడు తెలుసు మాకు ఈ థియేటర్లో ఒక లెవెల్లో లాప్స్ ఉంటాయి ఈ సినిమాకని. నవీనే చెప్తున్నాడు ఇప్పుడు, శిరీష్ గారి పక్కన కూర్చొని చూశాను సార్, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, సినిమా సూపర్ హిట్ అని, అంత ఎంజాయ్ చేశామని. సో ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి దాన్ని ట్రావెల్ చేస్తూ ఆ సినిమా వచ్చే వరకు డే అండ్ నైట్ కష్టపడేది నవీన్. ఎందుకంటే నేను ఎక్కడో రాజమండ్రి వెళ్ళాను, ఏదో హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటాయి. సో నైట్ వెళ్ళి మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, అద్దాలు పెట్టుకొని ఇలా వస్తున్నాడు. ఏంటంటే సార్ నిద్రలేస్తారండి. దేనికంటే లాస్ట్ షెడ్యూల్ సార్ ఫినిష్ చేసుకొని వస్తున్నాం. అప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కే లోపు ఈ సినిమా గురించి చెప్పాడు. సో అంత ప్యాషనెటిక్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై ఈరోజు ప్రేక్షకులందరి గుండెల్లో నా సినిమాకి వస్తే నేను మిమ్మల్ని నవ్విస్తానని ప్రూవ్ చేసుకున్న ప్రజెంట్ హీరో. సో కీప్ ఇట్ అప్, కంగ్రాట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నీ జర్నీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు విజయ్ ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు వెనకాల ఉంటారు. ఈరోజు విజయ్తో పాటు విజయ్ ఒక రూట్లో ఉంటే నువ్వు ఒక రూట్లో ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఏకైక కారణం, యు ఆర్ ద డైరెక్టర్ ఉన్న, క్రియేటివ్ రైటర్ ఉన్న, ప్రొడ్యూసర్ ఉన్న, యు ఆర్ ఓన్లీ వన్ పర్సన్. టీం అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కీప్ అప్. సేమ్ టైం ఒక సినిమాని రిలీజ్ అయిపోయిన తర్వాత ఈరోజే మళ్ళీ యూఎస్కి వెళ్ళి యూఎస్లో ప్రమోట్ చేసి ఈరోజు మార్నింగ్ దిగి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేస్తూ, అంటే ఇంత ఎనర్జీతో ఒక సినిమాకి నువ్వు ప్రాణం పెడుతున్నందుకు ఒక హార్డ్ వర్క్కి ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది అనేదే ఈ అనగనగా ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు అండ్ బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది, కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే, నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కటసీగా మాట్లాడుతుంటే, అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్నా నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది, బెడ్ మీద రసీదు లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్నా ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరొకళ్ళు, డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం.
వదలట్లేదు అతను. నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు బౌన్స్. అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేం, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ వెనకాల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు, బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగానే ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్. ఇది నేను దాచిపెట్టి నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ దిస్. అండ్ డైరెక్టర్ మారీకి అండ్ చిన్మయ్కి అండ్ హోల్ టీమ్